వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. రోజులాగే ఈరోజు 10 క్వశ్చన్స్ మీ ముందుకు తెచ్చాను. చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు కూడా. దయచేసి అవన్నీ కూడా నోట్ చేసుకొని బాగా చదువుకుంటూ వారంలో ఒక రోజు రివిజన్ చేయండి. మిగతా సబ్జెక్టులు కూడా బాగా చదువుతూ అవి కూడా రివిజన్ చేస్తురండి. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. డే టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా. ఓకేనా? ఈ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కనుక 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. ఎవరికైనా ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కరెంట్ అఫైర్స్ అనేటువంటి మెయిన్ రోల్ పోషిస్తాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ను కొద్దిగా కాన్సన్ట్రేషన్గా ప్రతిరోజు డైలీ చదువుకుంటూ రావాలి. న్యూస్ పేపర్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మంత్లీ ఒకసారి మంత్లీ మ్యాగజైన్ ఫాలో అవ్వండి. మనం ఇచ్చే కరెంట్ అఫైర్స్ ఒక ఫైల్ కూడా మీరు తీసుకోండి. రోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ అప్డేటెడ్గా వింటురండి. ఇవన్నీ చేస్తురండి. కరెంట్ అఫైర్స్లో స్కోర్ అనేటువంటిది బాగా వస్తుంది. ఓకేనా? ఓకే, వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నేషనల్ చిల్డ్రన్స్ డేని ప్రతి ఏటా ఎవరి జన్మదినం సందర్భంగా నిర్వహిస్తారు? ఓకే, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. జాతీయ బాలల దినోత్సవం, బాల్ దివాస్, ప్రతి ఏటా నవంబర్ 14వ తారీఖున మన భారతదేశం మొదటి ప్రధానమంత్రి స్వాతంత్ర సమరయోధుడైనటువంటి జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తారు. జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14వ తారీఖున అలహాబాద్లో జన్మించారు. 1889 నవంబర్ 14న అలహాబాద్లో జన్మించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 14న ప్రతి ఏటా చిల్డ్రన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. చూడండి, చిల్డ్రన్స్ డే ఎందుకు నిర్వహిస్తారంటే జవహర్లాల్ నెహ్రూకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమంట. ఆ కారణం చేత ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా ఈ బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ మన దేశం మొదటి ప్రధానమంత్రి, మన దేశం మొదటి విదేశాంగ మంత్రి, స్వతంత్ర సమరయోధుడు కూడా. జవహర్లాల్ నెహ్రూ 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి ఆయన అధ్యక్షుడు. యాక్చువల్ జవహర్లాల్ నెహ్రూ అంటేనే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత. 1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు ఆయన అధ్యక్షుడు అనమాట. సంపూర్ణ స్వరాజ్యం అనేటువంటి తీర్మానం చేస్తాడు ఆ రోజు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం గణతంత్ర దినోత్సవాన్ని, స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయిస్తారనమాట. ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరపాలని నిర్ణయిస్తారు ఆ లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో. అంతేకాదు ఆ లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా మన దేశ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారనమాట. గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు 1930లో జరిగినటువంటి శాసనోల్లంఘన ఉద్యమాలు, మహాత్మా గాంధీ నేతృత్వం వహిస్తాడనమాట వాటికి. ఆ శాసనోల్లంఘన ఉద్యమాలకు తీర్మానం కూడా ఈ లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో జరుగుతుందన్నమాట. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఎన్నో విషయాలు మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయబడతాయి. ఒకే ప్రణాళికలు 1950లో ప్రణాళికా సంఘం అనేటువంటిది ఏర్పడింది. 1951 నుంచి మొదటి పంచవర్ష ప్రణాళిక అది నెహ్రూ కాలంలోనే స్టార్ట్ అవుతుందన్నమాట. 1951 నుంచి 1956 వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక, 1956 నుంచి 61 వరకు, 51 నుంచి 56 వరకు మొదటిది, 61 నుంచి 51 నుంచి 56, 56 నుంచి 61, 56 నుంచి 61 రెండవ పంచవర్ష ప్రణాళిక కూడా నెహ్రూ కాలంలోనే మనకు ఇంప్లిమెంట్ చేయబడుతుందన్నమాట. మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా జవహర్లాల్ నెహ్రూ ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అనే ఒక నినాదం ఇస్తాడనమాట. ఆ నినాదంలో భాగంగా భారతదేశంలో ఆనకట్టలు కొన్ని నిర్మించబడతాయి. అంటే మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా వ్యవసాయానికి బాగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణానదిపై గల నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఒరిస్సా రాష్ట్రంలోని మహానదిపై హిరాకుడ్ డ్యాము, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భగీరథ నదిపై తెహ్రీ డ్యాము, పంజాబ్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బాక్రానంగల్ ప్రాజెక్టు సట్లెజ్ నది పైన. ఇవన్నీ కూడా జవహర్లాల్ నెహ్రూనే శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నమాట ఆ ప్రాజెక్టులకి. భారతదేశంలో రాతి కట్టడాల్లో అతిపెద్ద ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. భారతదేశంలో అతి పొడవైన డ్యామ్ హిరాకుడ్ డ్యామ్. భారతదేశంలో అతి ఎత్తైన డ్యాము తెహ్రీ డ్యామ్ అనమాట. ఇవన్నీ కూడా నెహ్రూ కాలంలోనే. అంతేకాదు రెండవ పంచవర్ష ప్రణాళికలో పరిశ్రమలకి ప్రాధాన్యత ఇస్తారు. ఆ పరిశ్రమలో భాగంగా ముఖ్యంగా 3 ఇనుము కర్మాగారాలు,
3 ఇనుముకు కర్మాగారాలు ఇతని కాలంలోనే స్టార్ట్ అవుతాయి. రూర్కెలా, బిలాయ్, దుర్గాపూర్. రూర్కెలా ఒరిస్సా, బిలాయ్ ఛత్తీస్గఢ్, దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్. రూర్కెలా జర్మనీ దేశ సహకారంతో, బిలాయ్ రష్యా దేశ సహకారంతో, దుర్గాపూర్ బ్రిటన్ దేశ సహకారంతో ఇనుము ఉక్కు కర్మాగారాలు అన్నమాట. జవహర్లాల్ నెహ్రూ కాలంలో మొదటి పారిశ్రామిక తీర్మానం చేయబడుతుంది 1948లో. మళ్ళీ 1956లో రెండవ పారిశ్రామిక తీర్మానం. గుర్తుపెట్టుకోవాలి, పారిశ్రామిక తీర్మానం అన్నమాట. ఇండస్ట్రియల్ పాలసీ, మొదటి ఇండస్ట్రియల్ పాలసీ 1948, రెండవ ఇండస్ట్రియల్ పాలసీ 1956. ఇది కూడా నెహ్రూ కాలంలోనే. జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన నినాదం ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం. జవహర్లాల్ నెహ్రూ ఇచ్చినటువంటి మరొక నినాదం ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు. జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన మరొక నినాదం ఆరం హారం హై. జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి అత్యంత గొప్ప పుస్తకం డిస్కవరీ ఆఫ్ ఇండియా. జవహర్లాల్ నెహ్రూ ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ అనే పుస్తకం రాస్తాడు. ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి జవహర్లాల్ నెహ్రూ విషయంలో. జవహర్లాల్ నెహ్రూ మనకు రాజ్యాంగ పరిషత్తులో భాగంగా లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెడతాడు. 1946 డిసెంబర్ 13వ తారీఖున జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెడతారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా మన దేశ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది జవహర్లాల్ నెహ్రూనే. 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో అయినా ఆయనే. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన దేశ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది కూడా జవహర్లాల్ నెహ్రూనే. గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంటు భవనం పైన లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులు 1946 డిసెంబర్ 13వ తారీఖున ప్రవేశపెడతారు. ఆ లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఆధారంగానే మన రాజ్యాంగంలో ప్రవేశిక అంటే ప్రియాంబుల్ అనేటువంటిది రూపుదిద్దుకోబడింది అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ తల్లి పేరు స్వరూపారాణి. జవహర్లాల్ నెహ్రూ భార్య కమలా నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ. జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటిసారిగా భారతరత్న పొందిన ప్రధానమంత్రి అన్నమాట. 1955వ సంవత్సరంలో భారతరత్న పొందడం జరుగుతుంది జవహర్లాల్ నెహ్రూ. 1955లో మొదటి ప్రధానమంత్రిగా. జవహర్లాల్ నెహ్రూ కాలంలో చైనాతో యుద్ధం జరుగుతుంది. 1962లో చైనాతో యుద్ధం జరుగుతుందన్నమాట. చైనా ఆక్సై చీన్ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమిస్తుందన్నమాట. చైనాతో యుద్ధం గుర్తుపెట్టుకోవాలి. 62లో జవహర్లాల్ నెహ్రూ కాలంలో చైనా అధ్యక్షుడు చౌ ఎన్ఎల్ఐతో ఆయన చేసుకున్న ఒప్పందం పంచశీల ఒప్పందం. ఇవి ఇంపార్టెంట్ విషయాలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్, PMPVTG పథకాన్ని ఈ క్రింది ఎవరి ప్రయోజనాల కోసం ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారన్నమాట. 2023 నవంబర్ 15వ తారీఖున గిరిజన నాయకుడు బిర్సా ముండా, జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి గిరిజన నాయకుడు బిర్సా ముండా పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 15న జన్ గౌరవ్ దివాస్ రోజున ప్రారంభించనున్నారు ఈ పథకాన్ని. పథకం పేరు PMPVTG. దీని ఫుల్ ఫామ్ రాసుకోవాలి అందరూ. పూర్తి పేరు ప్రధానమంత్రి పర్టిక్యులర్లీ వలనరబుల్ ట్రైబల్ గ్రూప్స్. పర్టిక్యులర్లీ అంటే కనుక ప్రత్యేకించి వలనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే దుర్భర గిరిజన బృందాలు. ఎవరైతే దుర్భర జీవితాన్ని గడిపేటువంటి గిరిజన బృందాలు ఉంటాయో వారి కోసం ప్రత్యేకించి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారన్నమాట. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 24,000 కోట్ల రూపాయలు కేటాయించింది. 24,000 కోట్ల రూపాయలు కేటాయించిందనమాట. ఎవరి కోసం? గిరిజనుల కోసం. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు? నవంబర్ 15 ఏ దినోత్సవం? జన్ గౌరవ్ దినోత్సవం. ఎవరి పుట్టినరోజు? బిర్సా ముండా ఏ రాష్ట్రానికి చెందినవాడు? జార్ఖండ్లో గిరిజన నాయకుడు అనమాట. స్వాతంత్ర సమర యోధుడు బిర్సా ముండా. ఆయన జయంతి రోజునే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారన్నమాట. దాదాపు 18 రాష్ట్రాలలో 220 జిల్లాలలో
28 లక్షల మంది గిరిజనులకి. గుర్తుపెట్టుకోవాలి, 18 రాష్ట్రాలలో ఉన్నటువంటి 220 జిల్లాలలోని ఓకేనా దాదాపు 28 లక్షల మంది గిరిజనులకు ఈ పథకం వర్తించనుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి. 75 గిరిజన బృందాలకు ఈ పథకం ఇవ్వనున్నారంట. దుర్భర జీవితాన్ని గడిపేటువంటి 75 గిరిజన బృందాలకు ఈ పథకం వర్తించబడుతుందన్నమాట. భారతదేశం 75 దుర్భర గిరిజన బృందాలు ఉన్నాయంట, వారికి ఈ పథకం వర్తించబడుతుంది. కేటాయించిన బడ్జెట్ 24,000 కోట్లు. ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు వీళ్ళు? 18 రాష్ట్రాల్లో ఉన్నారు. ఎన్ని జిల్లాల్లో ఉన్నారు? 220 జిల్లాల్లో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు దేశవ్యాప్తంగా? 28 లక్షల మంది ఉన్నారనమాట. ఇది నోట్ చేసుకోవాలి, దాని ఫుల్ ఫామ్ కూడా నోట్ చేసుకోవాలి. ప్రధానమంత్రి పర్టికులర్లీ వలనరబుల్ ట్రైబల్ గ్రూప్స్, తెలుగులో దీన్నే ప్రత్యేకించి దుర్భర, ట్రైబల్ అంటే గిరిజన, గ్రూప్ అంటే కనుక బృందం. ఓకేనా, నోట్ చేసుకోండి. థర్డ్ క్వశ్చన్, ఆర్థిక నేరస్తుల చేతులకు బేడీలు వేయకూడదని ఎవరి అధ్యక్షతన గల పార్లమెంటరీ స్థాయి సంఘం కోరింది? చూడండి, ఆర్థిక నేరస్తుల చేతులకు బేడీలు వేయకూడదు, ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం అన్నమాట. ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పింది. ఈ పార్లమెంటరీ స్థాయి సంఘానికి చైర్మన్ ఎవరంటే కనుక బ్రిజ్లాల్ ఎవరంటే కనుక బీజేపీ ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఎంపీ అనమాట. ఆయన పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్గా ఉన్నాడు. ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ఏం చెప్తుందంటే కనుక క్రిమినల్స్ ఉంటారు కదా, ఆ క్రిమినల్స్కు బేడీలు వేయడం అనేది సహజం. ఆ క్రిమినల్స్కు వేసినట్టుగా ఆర్థిక నేరస్తులకు బేడీలు వేయకూడదని చెప్పి పార్లమెంటరీ స్థాయి సంఘం చెబుతూ ఉందన్నమాట. ఇటీవల మనకు తెలుసు, బ్రిటిష్ వారి కాలంలో చేసినటువంటి ఒక 3 చట్టాలను మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు కొత్తగా వాటి స్థానంలో కొత్తగా 3 చట్టాలు తీసుకొస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 నోట్ చేసుకుంటే, ఐపీసీ ఆల్రెడీ మనం చెప్పినట్టేవి, మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ 1860 స్థానంలో, ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్. అదేవిధంగా భారతీయ సాక్ష్యాల చట్టం, దీని స్థానంలో భారతీయ సాక్ష్యాల అధినియం. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి, కొత్తగా తీసుకొస్తున్నటువంటి చట్టాలు అన్నమాట. భారతదేశం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాల అధినియం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన అంశం ఉంది కదా, ఆర్థిక నేరస్తులకు వారి చేతులకు బేడీలు వేయకూడదని. దేనిలో భాగం అంటే కనుక భారతీయ నాగరిక్ సురక్ష సంహితలో భాగంగా చెప్తూ ఉన్నటువంటి అంశం అన్నమాట పార్లమెంటరీ స్థాయి సంఘం. నోట్ చేసుకోవాలి. సిఆర్పిసి ఉంది కదా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అందులో మనకి ఏముంటుందంటే ఆర్థిక నేరస్తులు కూడా బేడీలు వేస్తారు, క్రిమినల్స్కు బేడీలు వేస్తారు, చూస్తాం. కానీ పార్లమెంటరీ స్థాయి సంఘం చెబుతూ ఉంది, రానున్నటువంటి కొత్త చట్టం ఉంది కదా, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అనేటువంటిది, ఈ చట్టంలో భాగంగా ఎవరైతే ఆర్థిక నేరస్తులు ఉంటారో వారికి బేడీలు వేయకూడదు అని చెప్పి కోరుతూ ఉందన్నమాట తమ నివేదికలో. ఓకేనా, ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలి అందరూ కూడా. ఫోర్త్ క్వశ్చన్, బ్రిటన్ విదేశాంగ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? బ్రిటన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అనమాట. బ్రిటన్ విదేశాంగ మంత్రిగా ఎవరు నియమితులయ్యారంటే కనుక డేవిడ్ క్యామరూన్ నియమితులు కావడం జరిగిందనమాట. మనం అతన్ని ఇమేజ్లో చూడొచ్చు, డేవిడ్ క్యామరూన్ను. ఈ డేవిడ్ క్యామరూన్ ఎవరో కాదు, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి కూడా డేవిడ్ క్యామరూన్ అనమాట. ప్రజెంట్ ఆయన
బ్రిటన్ విదేశాంగ మంత్రిగా నియమితులు కావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఏంటి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు బ్రిటన్లో అంటే కనుక, బ్రిటన్లో ప్రధానమంత్రి రిషి సునాక్ ఉన్నాడు. అతను మన భారతీయుడే, మనకు తెలుసు. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి యొక్క అల్లుడే రిషి సునాక్ అనమాట. ఆయన ప్రజెంట్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నాడని మనకు తెలుసు. ఈ రిషి సునాక్ తన మంత్రివర్గంలో మార్పులు తెచ్చాడనమాట. మంత్రివర్గాన్ని మార్చినాడనమాట. ఆ మార్చిన మంత్రివర్గాన్ని నోట్ చేసుకోవాలి. హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సువెల్లా బ్రేవర్మన్ రాజీనామా చేసింది. బ్రిటన్ హోమ్ మినిస్టర్గా ఉండింది ఎవరంటే కనుక మహిళ సువెల్లా బ్రేవర్మన్. ఈమె కూడా మన భారత సంతతికి చెందిన మహిళనే, సువెల్లా బ్రేవర్మన్ కూడా. ఈమె హోంమంత్రి పదవికి రాజీనామా చేసింది బ్రిటన్లో. సరే, ఆ హోంమంత్రి పదవిలో ఎవరు నియమించబడ్డారు అంటే కనుక, ఖాళీ అయిన హోంమంత్రి పదవి ఉంది కదా, ఆ హోంమంత్రిగా ఎవరు నియమించబడ్డారు అంటే థర్డ్ ఆప్షన్లో ఉంది చూడండి, జేమ్స్ క్లావెర్లీ అని. జేమ్స్ క్లావెర్లీ ప్రజెంటు బ్రిటన్ హోం మంత్రిగా నియమించబడింది అనమాట. ఈ జేమ్స్ క్లావెర్లీ ఇది వరకు బ్రిటన్ విదేశాంగ మంత్రిగా ఉండేవారు. కాబట్టి విదేశాంగ మంత్రి పదవి ఖాళీ అయిపోయింది ఇప్పుడు. ఆ విదేశాంగ మంత్రిగా ఎవరు నియమించబడ్డాడు అంటే డేవిడ్ క్యామరూన్ అనమాట. ఈ 3 మార్పులు గుర్తుపెట్టుకోవాలి. హోంమంత్రిగా ఉన్నటువంటి సువెల్లా బ్రేవర్మన్ రాజీనామా చేసింది. ఈ హోంమంత్రి పదవి ఎవరికి వచ్చిందంటే జేమ్స్ క్లావెర్లీకి వచ్చింది. ఇది వరకు జేమ్స్ క్లావెర్లీ ఏ మంత్రిగా కొనసాగేవాడు అంటే కనుక విదేశాంగ మంత్రిగా ఉన్న జేమ్స్ క్లావెర్లీ ఇప్పుడు హోంమంత్రి అయ్యాడు. కాబట్టి ఈ విదేశాంగ మంత్రిగా ఎవరు నియమించబడ్డాడు ప్రజెంట్ అంటే కనుక డేవిడ్ క్యామరూన్ నియమించబడ్డాడు అనమాట. నోట్ చేసుకోవాలి. బ్రిటన్ అనేది చాలా ఫేమస్ కంట్రీగా ఇప్పుడు మనం గుర్తుపెట్టుకో. ఎందుకంటే మన భారతీయుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు మార్పులు చేస్తున్నారు, ఏంటి ఆ విషయాలు కూడా మనకు న్యూస్ వచ్చినాయి. కాబట్టి ఇంపార్టెంట్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. బ్రిటన్ రాజధాని లండన్. బ్రిటన్ దేశ కరెన్సీ పౌండ్. బ్రిటన్ దేశ భాష ఇంగ్లీషు. బ్రిటన్ రాజు చార్లెస్ III. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్. బ్రిటన్ దేశం చేత పరిపాలించబడిన దేశాలన్నీ కూడా కామన్వెల్త్ కంట్రీస్ అన్నమాట. కామన్వెల్త్ దేశాలు అంటే ఏంటి? బ్రిటన్ దేశం చేత పరిపాలించబడ్డ దేశాలన్నీ కామన్వెల్త్ దేశాలే. మన భారతదేశం కూడా ఒక కామన్వెల్త్ కంట్రీనే. అంటే మన దేశాన్ని కూడా బ్రిటన్ దేశం పరిపాలించింది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఫిఫ్త్ క్వశ్చన్, ఐఏఎం డైరెక్టర్లకు సంబంధించి కేంద్రం కొత్త నియమ నిబంధనలు చేయగా ఈ ఐఏఎం డైరెక్టర్లను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ఐఐఎం అనగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అన్నీ కూడా భారత ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయన్నమాట. భారత ప్రభుత్వ ఆధీనంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయన్నమాట. 1961లో ఏర్పడ్డాయి ఐఐఎంలు. 1961లో ఏర్పడ్డాయి ఐఐఎంలు అనమాట. ఈ ఐఐఎంలకు సంబంధించి కొత్త నియమ నిబంధనలు చేయడం జరిగిందనమాట సెంట్రల్ గవర్నమెంటు. దానికి సంబంధించి కొన్ని రాసుకోవాలి. ఓకేనా, ఐఐఎం డైరెక్టర్ కావాలంటే ఖచ్చితంగా డిగ్రీలో, అదేవిధంగా పీజీలో ప్రథమ ఉత్తీర్ణత అంటే ఫస్ట్ క్లాసు ఓకేనా రావాలి. ఓకేనా, మనకు ఖచ్చితంగా డిగ్రీలో పీజీలో ప్రథమ ఉత్తీర్ణత సాధించి తీరాలన్నమాట. ఫస్ట్ క్లాసు ఓకేనా రావాల్సి ఉంటుంది. అంతేకాదు ఖచ్చితంగా మనకు డిగ్రీ పీజీ తర్వాత పిహెచ్డి ఉంటుంది కదా, ఆ పిహెచ్డి కూడా కంపల్సరీగా చేయాలి. కొత్త నియమ నిబంధనలో భాగంగా ఎవరైనా ఐఏఎం డైరెక్టర్ కావాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు అన్నమాట. ఇవన్నీ కూడా నియమ నిబంధనలు కొత్తగా వచ్చాయి. డిగ్రీలో ప్రథమ ఉత్తీర్ణత సాధించాలి, పీజీలో ప్రథమ ఉత్తీర్ణత సాధించాలి, అదేవిధంగా పిహెచ్డి చేసి ఉండాలి. కానీ ఇది వరకు ఈ డైరెక్టర్లను ఎవరు నియమించే వాళ్ళంటే బోర్డు నియమించేది, వాళ్ళని తొలగించేది కూడా బోర్డే. కానీ ఇక నుంచి ఈ డైరెక్టర్లను నియమించేది రాష్ట్రపతి, తొలగించేది కూడా రాష్ట్రపతి. గుర్తుపెట్టుకోవాలి, ఐఏఎం డైరెక్టర్లను నియమించేది రాష్ట్రపతి, తొలగించేది రాష్ట్రపతి. ఇవన్నమాట కొత్త నియమ నిబంధనలు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియమ నిబంధనలు ఐఏఎం డైరెక్టర్ కావాలంటే. ఓకేనా, ఇవి నోట్ చేసుకోవాలి. 6th క్వశ్చన్, కాఫ్రాల్ ఫస్ట్ రిపోర్ట్ను ఎవరు విడుదల చేశారు? CAFRAL కాఫ్రాల్ ఫస్ట్ రిపోర్ట్ను విడుదల చేసిన వారు RBI గవర్నర్.
మనందరికీ తెలుసు ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆయనే కాఫ్రాల్ ఫస్ట్ రిపోర్ట్ను విడుదల చేశారు. ఈ కాఫ్రాల్ అనేటువంటిది ఆర్బీఐ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అనమాట, స్వతంత్ర సంస్థ అనమాట. ఓకేనా, ఏంటి కాఫ్రాల్. ఈ కాఫ్రాల్ ఫస్ట్ రిపోర్ట్ను విడుదల చేసిన వారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. దీనికి సంబంధించి ఓకేనా, ఫిన్టెక్ క్యాన్ ఎమర్జ్ అండ్ సబ్స్టిట్యూట్ ఫర్ ట్రెడిషనల్ బ్యాంకింగ్స్. చూడండి, మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బ్యాంక్స్ దానికి సంబంధించి వాటి స్థానంలో అతి ముఖ్యంగా మనం తీసుకురావాల్సింది ఫిన్టెక్స్ అనమాట. ఫిన్టెక్ అంటే ఏం లేదు, టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయడం. టెక్నాలజీలో భాగంగా బ్యాంకుల అవసరం లేకుండా, ప్రతిదానికి బ్యాంకుల అవసరం లేకుండా టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవాలి ఈ ఫిన్టెక్ల ద్వారా. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రిపోర్ట్ అనేటువంటిది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐ గవర్నర్ రిలీజ్ చేశారు. ఈ ఫుల్ ఫామ్ నోట్ చేసుకోవాలి. కాఫ్రాల్ ఫుల్ ఫాము. ఇలా కాఫ్రాల్ ఫుల్ ఫామ్ ఏంటంటే కనుక సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ఫినాన్షియల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్. సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ఫినాన్షియల్ రీసెర్చ్ అడ్వాన్స్డ్ లెర్నింగ్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఫినాన్షియల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్, ఫినాన్షియల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ అనమాట. ఫుల్ ఫామ్ నోట్ చేసుకోండి. అదేవిధంగా దీనికి థీమ్ ఉంది, థీమ్ చెప్తా, థీమ్ కూడా నోట్ చేసుకోండి. ఈ రిపోర్ట్ యొక్క థీమ్ అనమాట, థీమ్ ఇంపార్టెంట్ బాగా. ఓకేనా, అదేవిధంగా ఈ రిపోర్ట్ యొక్క థీమ్ నోట్ చేసుకోండి. కనెక్టింగ్ ద లాస్ట్ మైల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇన్ ఇండియా. ఇది థీమ్ అనమాట. కనెక్టింగ్ ద లాస్ట్ మైల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇన్ ఇండియా. సీ గార్డియన్ 3 2023 నావికా విన్యాసాల్లో పాల్గొన్న దేశాలు ఏవి? సీ గార్డియన్ 3. సరే, ఏ సముద్రంలో అంటే అరేబియా సముద్రంలో ఈ నావికా విన్యాసాలు జరిగాయన్నమాట. ఏ పేరుతో అంటే కనుక సీ గార్డియన్ 3 పేరుతో 2023 నవంబర్ నెలలో ఈ విన్యాసాలు జరిగాయి. ఏ రెండు దేశాలు ఈ విన్యాసాలలో పాల్గొన్నాయి అంటే కనుక పాకిస్తాన్, చైనా. ఇవి నావికా విన్యాసాలు అనమాట, నేవీ ఎక్సర్సైజ్ అనమాట, నావికా విన్యాసాలు. పాకిస్తాను మరియు చైనా ఈ రెండు దేశాలు పాల్గొన్నటువంటి నేవీ ఎక్సర్సైజు, దాని నేమ్ వచ్చేసి సీ గార్డియన్ 3 2023 నవంబర్. సముద్రం అరేబియా సముద్రం. అంటే ఇండియాతో శత్రుత్వము కలిగినటువంటి దేశాలు ఈ రెండు కూడా. ఇండియాతో శత్రుత్వం కలిగినటువంటి దేశాలు పాకిస్తాన్ మరియు చైనా. ఈ రెండు దేశాలు కూడా సంయుక్తంగా ఇప్పుడు నేవీ విన్యాసం జరిపింది. ఏ పేరుతో అంటే కనుక సీ గార్డియన్ 3 అని గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ఇటీవల బంగ్లాదేశ్తో విన్యాసాలు జరిపాం, నేవీ ఎక్సర్సైజ్ అనమాట, బోంగో సాగర్ పేరుతో మనం ఇండియా బంగ్లాదేశ్ వాళ్ళం నావీ విన్యాసాలు జరిపామన్నమాట. ఇప్పుడు పాకిస్తాన్, చైనా జరుపుతూ ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, సీ గార్డియన్ 3 పేరుతో. 2023 నవంబర్ 15న ఏ రాష్ట్రంలో కులగణన ప్రారంభం చేయనున్నారు? 2023 నవంబర్ 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన ప్రారంభం కానుందన్నమాట. నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నవంబర్ 15 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కులగణన ప్రారంభం. ఆల్రెడీ బీహార్ రాష్ట్రంలో కులగణన కంప్లీట్ అయిపోయింది. చాలా వెరీ ఇంపార్టెంట్. ఈ సంవత్సరం మనం చూస్తే కనుక బీహార్ రాష్ట్రంలో మొదటిసారి కులగణన మనం చూసాం. దాని తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయిన తర్వాత అక్కడ కూడా కులగణన జరుపుతామని అక్కడ ఇప్పుడు ప్రకటించడం చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 15న ప్రయోగాత్మకంగా 2 రోజుల పాటు ఈ కులగణన ప్రారంభించనున్నారు. 2 రోజులు 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభం చేయనున్నారు. ఈ 5 ప్రాంతాల్లో 3 గ్రామ సచివాలయాలు అయితే 2 వార్డు సచివాలయాలు అన్నమాట. 2 రోజులు ప్రయోగాత్మకంగా ప్రారంభమవుతుందన్నమాట. ఈ 2 రోజులు 5 ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. ఈ 5 ప్రాంతాల్లో 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాలు. అదేవిధంగా ఈ కులగణన అనేటువంటిది గ్రామ వార్డు సచివాలయాల ఆధ్వర్యంలోనే జరుగుతుందన్నమాట. ఇది విజయవంతం చేయడానికి కులగణన అనేక రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నాయి. దీనిలో భాగంగా మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు కూడా పర్యవేక్షిస్తారనమాట.
ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు రానున్న రోజుల్లో వస్తాయి, అప్పుడు మరింతగా చదువుకుందాం. కులగణన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం కానుందన్నమాట. మొదటగా 5 ప్రాంతాల్లో, 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల ప్రాంతాల్లో అనమాట. ఓకేనా, మొత్తంగా 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా 2 రోజుల పాటు జనవరి 22 వరకు శిక్షణా తరగతులు కూడా ఉంటాయన్నమాట. 3 విడతలుగా నవంబర్ 22 వరకు, నవంబర్ 15న ప్రారంభమవుతుంది. నవంబర్ 22వ తేదీ వరకు 3 విడతలుగా శిక్షణా కార్యక్రమాలు, శిక్షణా తరగతులు కూడా దీనికోసం నిర్వహించనున్నారన్నమాట. జిల్లా అధికారులు, అదేవిధంగా మున్సిపల్, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారనమాట. ఓకేనా. నైన్త్ క్వశ్చన్, ఏ జిల్లాలో వరికపూడి శిల ఎత్తిపోతల పథకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు? చూడండి, చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. కొన్నిటికి శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగిందనమాట. దేనికి సంబంధించి ఇప్పుడు ఎత్తిపోతల పథకం అంటే కనుక వరికపూడి శిల ఎత్తిపోతల పథకం. ఇది ఏ జిల్లాలో భాగం అంటే కనుక పల్నాడు జిల్లా. ఈ పల్నాడు జిల్లాలోని వరికపూడి శిల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 320 కోట్ల ప్రాజెక్ట్ అనమాట ఇది. దీనికోసం 320 కోట్లు ఖర్చు చేయనున్నారనమాట. 320 కోట్లు ఖర్చు చేయనున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. దీనిలో భాగంగా దాదాపు 24,000 ఎకరాలకి 24,000 ఎకరాలకి ఈ సాగు విస్తీర్ణం జరుగుతుందన్నమాట. పల్నాడు జిల్లాలో భాగంగా 24,000 ఎకరాలకి సాగు బాగా జరుగుతుందన్నమాట. కాబట్టి ఎత్తిపోతల పథకం పేరు గుర్తుపెట్టుకోవాలి బాగా. వరికపూడి శిల ఎత్తిపోతల పథకం, 320 కోట్ల బడ్జెట్టు, అదేవిధంగా 24,000 ఎకరాలకి సాగునీరు అందుతుందన్నమాట. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అంటే ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనమాట, అంబటి రాంబాబు. ఎందుకంటే ఇది ఇరిగేషనే కాబట్టి దీనికి సంబంధించిన మినిస్టర్ను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. అంబటి రాంబాబు సినిమాల్లో కూడా ఇటీవల మనకి కొన్ని సినిమాల్లో ఇతనికి సంబంధించి ఇష్యూ కూడా అయ్యాయన్నమాట. అంబటి రాంబాబును అతన్ని వ్యంగ్యపరుస్తూ సినిమాల్లో కూడా పెడుతూ ఉన్నారనమాట. మనం చూసాం అంబటి రాంబాబును. లాస్ట్ క్వశ్చన్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం సంపాదించిన భారతీయ క్రికెటర్ ఎవరు? చూడండి, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఇక్కడ 2023 అని ఉండాలి, 2023కి సంబంధించి అనమాట. స్థానం సంపాదించిన మన భారతీయ క్రికెటర్స్ 2 ఉన్నారన్నమాట ఈ ఏడాది. వారిద్దరు ఎవరంటే కనుక ఒకరు వీరేంద్ర సెహ్వాగ్, 2 డయానా ఎడుల్జీ. కరెంట్ అఫైర్స్లో నోట్ చేసుకోవాలి, చాలా వెరీ ఇంపార్టెంట్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్, ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి ప్రతి ఏటా హాల్ ఆఫ్ ఫేమ్ లిస్ట్ ఇస్తుందన్నమాట. దానికి సంబంధించి మన భారతీయ క్రికెటర్లు ఈసారి 2 చోటు సంపాదించారు. ఆ 2 ఎవరంటే కనుక వీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడుల్జీ. మనం ఇమేజ్లో చూడొచ్చు, పైన ఉంది, ఆమె మహిళా క్రికెటర్. వీరేంద్ర సెహ్వాగ్ పురుష క్రికెటర్ మనకు తెలుసు. సరే, మొత్తం మీరు చూస్తే కనుక ఇంతవరకు మన వాళ్ళకి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్స్లో స్థానం సంపాదించిన భారతీయులు ఒక 9 మంది ఉన్నారు వీళ్ళిద్దరితో కలిపి. ఆ 9 మంది పేర్లు వరుసగా నోట్ చేసుకోవాలి, చెప్తా, చాలా వెరీ ఇంపార్టెంట్. బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, విను మన్కడ్, వీరేంద్ర సెహ్వాగ్, అదేవిధంగా ఈ డయానా ఎడుల్జీ. 9 మెంబర్స్ రావాలి. మొత్తం ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెటర్లకు 112 మందికి ఇస్తే ఈ 112 మందిలో మన భారతీయులు 9 మంది ఉన్నారన్నమాట. ఈ ఏడాది ఇద్దరికి ఇచ్చారు, వీరేంద్ర సెహ్వాగ్కు, డయానా ఎడుల్జీకి. ఓకేనా. బిషన్ సింగ్ బేడీకి, కపిల్ దేవ్కి, సునీల్ గవాస్కర్కి 2009లో ఇచ్చారు. అదేవిధంగా అనిల్ కుంబ్లేకి 2015 ఇచ్చారు. వీరేంద్ర సెహ్వాగ్కి 2018లో ఇచ్చారు, 2018. సచిన్ టెండూల్కర్కి
2019లో ఇచ్చారు. విను మన్కడ్ 2021లో ఇచ్చారు. వీరేంద్ర సెహ్వాగ్ 2023, డయానా ఎడుల్జీ 2023. అంటే 2009 నుంచి వీటిని అందజేస్తున్నమాట. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్స్ను క్రికెట్లో. దానికి సంబంధించి మొదటిసారిగా మన భారతీయులకు 2009లో ముగ్గురికి ఇచ్చారు. బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్. వన్డేలలో ఫస్ట్ సెంచరీ చేసింది కపిల్ దేవే. అదేవిధంగా తర్వాత ఎవరికి ఇచ్చారు? అనిల్ కుంబ్లేకి ఇచ్చారు. నా టెస్ట్ మ్యాచ్లో మొట్టమొదటిసారిగా ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన బౌలర్ అనమాట కపిల్ దేవ్. అదేవిధంగా నెక్స్ట్ కపిల్ దేవ్ తర్వాత అనిల్ కుంబ్లే తర్వాత ఎవరికి ఇచ్చారు అంటే కనుక మన రాహుల్ ద్రావిడ్కి ఇచ్చారు. రాహుల్ ద్రావిడ్ తర్వాత సచిన్ టెండూల్కర్ తర్వాత విను మన్కోడ్కి, తర్వాత వీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడుల్జీ. ఈ 9 మందిలో ఒకే ఒక మహిళ ఉంది, మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ. ఈ సంవత్సరం వచ్చిన డయానా ఎడుల్జీకి తొలి మహిళా క్రికెటర్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. ఎవరైనా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ కావాలనుకుంటే 1 year కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి. 24 గంటల లోపల మీకు పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. ఎవరికైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ఇవి యూజ్ అవుతాయి. అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? రైట్.